భారతదేశ ప్రధానమంత్రి కానీ ఎవ్వరు ఏ వీఐపీ అరుణాచల్ ప్రదేశ్ సందర్శించినా లడఖ్ సందర్శించినా వెంటనే చైనా జోక్యం చేసుకుంటుంది. అది సందర్శిస్తున్నారని తెలిసినప్పుడే జోక్యం చేసుకుంటుంది. తప్పు అది మా భూభాగం అంటుంది. వెంటనే మన వాళ్ళు ఆగాలి. గతంలో అయితే కనుక మన్మోహన్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు ఆగుతూ వచ్చారు. ఒకటే అర మాత్రమే చేసి అది కూడా వాళ్ళని సైలెంట్గా ఒప్పించుకుని చేసుకుంటూ వచ్చారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి నువ్వెవడరా గొట్టం, మా ఇంట్లో మా దేశంలో మేమెట్ట చేస్తావు నువ్వెవడం అని చెప్తున్నారు. చక్కగా సాగుతూ ఉన్నారు. అయితే దాని మీద ఆ తర్వాత చైనా విదేశాంగ శాఖ మంత్రులు లేకపోతే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధులు అట్టట్లా చేస్తారంటూ నిలదీస్తూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ అదే విషయంలో చైనాని నిలదీశారు. అసలు భారతదేశపు అంతర్భాగంలో ఉన్నటువంటి ప్రాంతాలలో మేము విజిట్ చేయడానికి చైనా వాడి పర్మిషన్ తీసుకోవడానికి చైనా వాడి భూభాగం కాదు. చైనా వాడి భూభాగంలో చైనా పరిపాలన ఉంటుంది. ఇక్కడ భారత పరిపాలన ఉన్నటువంటిది మీరు మ్యాప్లో గీసుకున్నంత మాత్రం చైనాది అయిపోతుందా? అలాంటి పదే జోక్యం చేసుకునేటటువంటి వ్యవహారం భారత ఆంతరంగిక వ్యవహారాలు భారతదేశపు భూభాగం విషయంలో జోక్యం చేసుకోవడం మానేమని చైనాకి సలహా ఇచ్చారు.